హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏం కర్రీ చేయాలని ఇంట్లో అడిగితే ఏదో ఒకటి చేయి అంటూ ఉంటారు. ఏం చేస్తారండి, ఏదో ఒకటి చెప్పాలి కదా. ఇంకా నేనే చూసి చూసి ఇంకా గోంగూర, మన ఆంధ్ర మాత ఆంధ్ర స్పెషల్ గోంగూర అయితే తెప్పించాను. గోంగూర పప్పు చేద్దామని చెప్పి. ఇంకా మన గోంగూరలో ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. నేను వీక్లీ 2-3 టైమ్స్ ఆకుకూరలు ఉండేలా చూసుకుంటాను. మన గోంగూరలో కూడా మంచిగా ఐరన్, కాల్షియం బాగా లభిస్తాయి. దీనివల్ల మనకి హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది. మంచిది. గోంగూరతో మనం చాలా రకాల వంటకాలు కూడా చేస్తూ ఉంటాం కదండీ. ఇంకా టుడే అయితే నేను పప్పు చేస్తున్నాను. పప్పు ఫస్ట్ నీట్‌గా వాష్ చేసుకొని, గోంగూర కూడా వాష్ చేసి పెట్టుకున్నాను. టమోటా, మిర్చి, ఉల్లిపాయి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అంతే, సింపుల్‌గా చేసేయడమే అండి. మనం ఏదేదో వేయాల్సిన అవసరం లేదు టేస్ట్ కోసం. కొంచెం చింతపండు, వాటర్ కూడా వేసి కుక్కర్‌లో వేసేసి పొయ్యి మీదైతే పెట్టేశాను. ఉడికిపోయింది కూడా పప్పు. ఇంకా తాలింపు కూడా వేసుకున్నాను. మనం చేసే ఏ పప్పుకైనా కూడా తాలింపు అనేది చాలా ఇంపార్టెంటు. అది మనం ఎంత బాగా వేస్తే అంత స్మెల్ ఒస్తది పప్పు గూడా. అంత మంచి సువాసన వస్తది. ఇంకా వెల్లుల్లి, కరివేపాకు వల్ల ఇంకా ఫ్లేవర్ అనేది చాలా బావుంటది పప్పు. ఇంక తాలింపు కూడా వేసేసాను నేను. చూడండి ఎంత బావుందో. అలాగే టేస్ట్ కూడా చాలా బావుంది. ఇంకా సైడ్ డిష్‌గా ఎగ్ బాయిల్ చేసి మసాలా కారం వేసి ఫ్రై చేశానండి. అసలు ఎక్సలెంట్‌గా ఉంది. ఈ ఈ రెసిపీ అయితే నేను మళ్ళీ ఫుల్ వీడియో తీసి పెడతాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!